వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంట్. ఫోటో ఫోన్ లో పంపిస్తున్నా, ప్లేన్ లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్ బయలుదేరాలి. అది కాదండి. ఏమండి ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి వల్లికి పెళ్లి అయినో. ఓ, ఇవి వేసుకోవడం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి, పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ అని షర్ట్ తో వెళ్లి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను తప్ప. రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే, ఏదో ఆరాలు తీటు. మా తమ్ముడు వాళ్ళు పెళ్లి ఫోటో పంపించారు అంతేగా? హలో అనయ్య, ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ లో ఉన్న అబ్బాయి పెట్టాయి. ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న అబ్బా పెట్టేశారా? ఫోన్ ఇటాయి. చూడరా, లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. క్యాచ్. అదేంటండి, అబ్బాయి కరెంట్ తీగలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఏంటో ఎరి చూపులు, వెళ్ళి బట్టలు సర్దు. అడు చూస్తాంటే ఇదిగో పండగ చేసుకో. డీజిల్ కొట్టించడానికి 500 అయింది సార్. కారు కొనడానికి 5 లక్షలు అయింది కదా అని ఎక్కిన ప్రతివాడిని అడగకూడదమ్మా. సార్ కనీసం మీటర్ చూసేనే ఇవ్వండి సార్. అతిగా తిరిగిన మీటరు, అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. ఇచ్చాడు. డబ్బులు అడితే డైలాగ్ చెప్తారేంటి? ఆయన రేడియో లాంటి వారు బాబు. ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వినరు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా హడావుడి? ఏం పొడి చేద్దామని? ఏదో సినిమాలు చూసి బిల్డప్. పెళ్లిళ్ళు అనగానే హో, హో, హో అని ఏముంది అందులో? ఇలా చేయి. ఇదేంది? వేడి నీళ్ళు. నువ్వు తెచ్చుంటావేంది? ఏ అడ్డమైన నీ చెల్లెలు ఇస్తే దిక్కులేదు కానీ నేను వేడి నీళ్ళు చేస్తే తప్ప? పిల్లకాయకి ఏంది బావా, కత్తిలా ఉంటాడు. కత్తిలో ఉన్న ప్రతి కోసుకోవడానికి ఉపయోగపడదు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని పెద్దదాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసి రెండో దాన్ని చీప్ గా బ్రహ్మానందానికి ఇచ్చేస్తే నోటితో నవ్వరు. టేక్ యువర్ ఓన్ టైం మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. అరే వాట్ ఈస్ ఇన్ దిస్ హౌస్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాడు నా ప్రాణాలు కాపాడు ఉంటాడు బావా. అయితే సో వాట్? నేను వాడి మీద 4 మనుషులు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాడు ప్రాణాలు కాపాడు. ప్రాణానికి ప్రాణం సరిపోద్ది. ఏదో ప్రాణాలు కాపాడని చెప్తే గొప్ప విషయంలాగా. అది కాదు బామ్మర్ది, ప్రాణాలు కాపాడితే ఏంటి గొప్ప? అక్క పెనివిటివి కాబట్టి సరిపోయినది గానే అదే ఇంకోట ఇట్టేనా? శుభమా అంటూ పెళ్లింట్లో సావు కబురు ఎందుకులే దేవరాజు. నువ్వు పెళ్లి కొడుకు. ఆడు పెళ్లి కొడుకు నాకు తెలుసు. ఆడికి నీకు ఎలా పరిచయం? వాడు నా దగ్గర పని చేస్తాడు. నీ దగ్గర పనిచేసేవాడు నిశ్చితార్థానికి 1 వారం రోజులు ముందొచ్చి కూర్చోడానికి సిగ్గులేదు? అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకెవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకే వాడే చింపాంజీలా ఉన్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. అర్జున స్వామి, తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే, వాట్? నువ్వు ఆడుకో, బాల్లా ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నువ్వు ఆడుకో, వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తా. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. నువ్వు కొంత చూసావు. పెళ్లి చూస్తానికి వచ్చారు. పెళ్లి నచ్చకొచ్చా. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాణ్ణే? ఒక అమ్మాయా? లవ్వా? ఎవతా దౌర్భాగ్యాలు. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. పిల్ల మీనియేచర్ లా ఉన్న మహాలక్ష్మిలా ఉంది. ఎస్ సార్.
దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది ఫేట్ సార్. ఆ? అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. పాపం మీలాగా అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నాడండి. ఎక్కడున్నాడు? అక్కడ ఇక్కడ ఉన్నోళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. మీరు ఏమే ఏమండి? దీని మొగుణ్ణి నువ్వు వెళ్ళు. కోడా రామ్మోహన్ సమీరా ఫాదర్ ని పైడా సాంబశివరావు. మీ అమ్మాయి ప్రేమించినోడికి ఇచ్చి పెళ్లి చేయనన్నారట. అవును కరెక్ట్ డెసిషన్ చేస్తే ఇద్దరు అడుక్కు తింటారు. కదా, యా నేను కూడా అదే చెప్పాను. వాడికి మీ అమ్మాయితోనే కాదు ఏ అమ్మాయితో పెళ్లి జరగకుండా చూస్తాను, ముఖ్యంగా మా మరదలతో. ఏ ఈ పెళ్ళి అవ్వకపోతే నా పేపర్స్ రావు. పేపర్సా? అది జరిగింది. అర్థమైంది. మ్మ్. వాళ్ళ నాన్నను చంపేశావు. నేనా? మరి నేనా? ఆ కక్ష కొద్దీ వాడిని ఆస్తంతా లాక్కుని మా బామ్మర్ది గాడికి అమ్మేశాడు. ఈ పెళ్లి జరిగితే గానీ ఆ పేపర్స్ నీ చేతికి రావు, అంతేగా? అదేంటండి శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఆ పేపర్స్ ఏ ప్రాబ్లం లేకుండా నీకు అందాలంటే వాడిని చంపేసినా కూడా నాకు ఓకే. కావాలంటే ఆ కత్తి నేను స్పాన్సర్ చేస్తాను. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోకూడదు మరి.